హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి జూనియర్ లెక్చరర్‌కి సంబంధించిన తెలుగు పేపర్‌నైతే చూద్దామండి. ఆల్రెడీ ఫైనల్‌కి అయితే రావడం అయితే జరిగింది. ఈ ఫైనల్ కీలో మనకి కొన్ని మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. ఆ క్వెషన్స్ ఏంటి అనేదైతే చూద్దాము. ఈ పేపర్‌ని ఛానల్‌లో ప్రీవియస్‌గా అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ఆ పేపర్‌నైతే ఒకసారి చెక్ చేయండి. దాంట్లో ఉన్న కొన్ని మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు ఫైనల్ కీలో. ఆ కీలో ఉన్న క్వెషన్స్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఎవరైనా ఆ వీడియో చూడాలి అనుకుంటే గిన ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. ఐ కార్డ్స్‌లో ఇస్తాను. ఆ వీడియోస్‌ని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెట్, డీఎస్సీకి సంబంధించిన నెట్, సెట్‌కి సంబంధించినవి సిలబస్సు, జేఎల్, డీఎల్‌కి సంబంధించిన సిలబస్సు, ప్రీవియస్ పేపర్స్ కూడా అప్‌లోడ్ అయితే చేశాము. అవన్నీ అయితే మీరు మీకు యూజ్‌ఫుల్ అయితే ఒకసారైతే ఛానల్‌ని విజిట్ చేసి ఛానల్‌లో పేపర్స్ అయితే ఉన్నాయి. సిలబస్ అయితే ఉంది. మీరొకసారైతే చెక్ చేయండి. ఇక టీజీకి సంబంధించిన టెట్‌కి సంబంధించిన ప్రీవియస్‌గా మనకి ఇనిషియల్ కీ అయితే వచ్చింది. ఆ ఇనిషియల్ కీ అయితే అన్నీ పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి అవి కూడా మీరు చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో చూద్దాము ఎన్ని క్వెషన్స్‌కైతే మనకి వచ్చాయనేది. మార్క్స్ ఇచ్చారు. ఇక చూడండి 25థ్ క్వెషన్ చూడండి. మనకి "తోకటి పాటలు ఏ కవి కాలం నుండి ఉన్నాయి" అన్నప్పుడు మనకి "నన్నెచూడుడు పాల్గురి సోమనాథుడు" అని మనకి మల్టిపుల్‌గా ఇచ్చారు. ఈ 2 క్వెషన్‌లు ఎవరైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఒక మార్క్ అయితే ఇస్తారు. ఇక గృహిణి కవిత రాసినటువంటి శ్రీవాద కవయిత్రి ఎవరు అనేది ఇచ్చారు. మనకి జయప్రభకి, సావిత్రి, ఓల్గా అని ముగ్గురైతే రాయడం అయితే జరిగింది. ఇది 44 క్వెషన్. ఇక క్రింది వానిలో దేశీ లక్షణాలు గల పద్యం ఏమిటి అనైతే అడిగారు. 81 క్వెషన్. ఇక్కడ ఉత్సాహము, విపులార్య అని ఇవ్వడం అయితే జరిగింది. రెండిటికి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. ఇక చూడండి ఇక్కడ మనకి ఒక హేతువు నిషేధార్థక వాక్యాలు ఇచ్చారు 2. మనకి దేంట్లో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సరి అయినది, సరి అయిన వివరణ కాదు అనేది ఇచ్చారు కదా! దేనికి ఇచ్చారు? మనకి నీ సరి అయినది, హే సరి అయిన వివరణ అని రెండిటికి మనకి ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ క్వెషన్ అనేది మిస్టేక్ ఉన్నట్టుగుంది. అందుకని ఈ క్వెషన్‌కి అందరికి మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఇక ద్రావిడ భాషలో వ్యతిరేక ప్రత్యయాలు లేని క్రియలు ఏమిటి అనైతే అడిగారు. వ్యతిరేక ప్రత్యయాలు లేని క్రియలు అంటే మనకి చేతార్థక క్రియలు, కతుద్వార్థక క్రియలు, ధాతుజన్య విశేషణ క్రియలు అని ఈ మూడిటికి కలిపి మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది 133 క్వెషన్. ఇక 135 చూడండి. క్రింది వానిలో అరబ్బీలో అర్థం తప్పుగా ఉన్న జంటను గుర్తించండి. మనకి తప్పుగా ఉన్న జంట అనేది ఇచ్చారు కదా! మనకి జాబితా, పట్టిక అనేది ఇక అసలు, కల్తీ లేని అనే క్వెషన్‌లకి మల్టిపుల్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అశ్వఘోషుని సంస్కృత బుద్ధ చరిత్రలో అతను రాసిన సర్గలెన్ని? మనకి 17, 14, 13 అని 3 మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. ఈ 3 ఆప్షన్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకైతే మార్క్స్ ఇస్తారు. ఇక ఓరుగల్లు వాసి అగస్త్య కవిని పేర్కొన్న కవులు ఎవరు? కవిని పేర్కొన్న కవులు ఎవరంటే గంగాదేవి, వీరనందిని. ఇక థర్డ్ ఆప్షన్ రాజ చూడామణి దీక్షితులు, గంగాదేవి అని మనకి ఈ మల్టిపుల్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ క్వెషన్ 148 క్వెషన్. ఇక ఇంతటితో అయితే మనము క్వెషన్స్ అయితే చూసాము. మొత్తం 8 క్వెషన్స్ అయితే ఉన్నాయి. 8 క్వెషన్స్ అయితే చూడండి మీరు. ఈ 8 క్వెషన్స్ మీ ఫైనల్ కీతో పాటు నేను దీంట్లో ఇచ్చిన క్వెషన్స్ అయితే మీకు ఈ వీడియో అయితే చేసి పెడుతున్నానండి. మనకి 1 ఆర్ 2 క్వెషన్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చేదాన్ని. మనకి 8 క్వెషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీడియో చేయడం అయితే జరిగింది. ఇక మీరు ఆ మిగతా పేపర్‌ని మనకి ఫుల్ అన్ని క్వెషన్స్ వీడియో చేశాను. అవి ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. ఒక ప్లే లిస్ట్‌గా అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ఆ వీడియోనైతే చూడండి. ఇక డీఎల్ పేపర్ కావాలన్నా ప్లస్ జేఎల్‌లో మనకి జనరల్ స్టడీస్‌కి సంబంధించి పేపర్ 1 పేపర్ ఎవరైనా కావాలి అనంటే కామెంట్ అయితే చేయండి. ఆ పేపర్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. పేపర్ 1కి సంబంధించి. ఈ ప్రీవియస్ పేపరు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే రేపు సెట్ రాయబోతున్నారు కదా! ఒకసారి పేపర్‌నైతే చెక్ చేయండి. ఎందుకంటే తెలుగులో ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు అనేదైతే మీకు తెలుస్తుంది.
ఇక నెక్స్ట్ ఎప్పుడైనా నోటిఫికేషన్ పడినప్పుడు మనకి ప్రీవియస్‌గా క్వెషన్ పేపర్ కావాలంటే ఈ పేపర్‌నైతే చెక్ చేసుకోవచ్చు. ఛానెల్‌లో ఇలా ప్రీవియస్ పేపర్స్ టెట్, డీఎస్‌కి సంబంధించి అన్ని పేపర్స్ ఉన్నాయి. మీరు డీఎస్‌సీ నోటిఫికేషన్ గూడా రాబోతుంది కాబట్టి ఒకసారైతే సిలబస్ మనకి ప్రీవియస్ పేపర్స్ ఒకసారైతే చెక్ చేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. హైప్ ఆప్షన్‌లో మాకు పాయింట్స్ అయితే ఇయ్యండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.